రామ్ అయోధ్యలో మీరు వెళ్ళడం, షూటింగ్ చేయడం అంటే మనం నిద్రిస్తాం కూడా, పడుకోవడం జరుగుతుంది. అప్పట్లో ఏమన్నా కలలో రాముడు అవతారం గాని అలాంటివి ఏమైనా కనిపించాయా? నాకు యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మేము లక్ష్మణ్ కిల్లా అని షూట్ చేసాం. నేను సార్కి చెప్తున్నాను చూడండి సార్ అంటే నేను అప్పటికి చూసి చెప్తున్నా, మళ్ళీ సార్ని చూపిస్తూ వెనక్కి తిరిగినప్పుడు ఆవిడ లేదు. అందరికీ ఒక ఇండస్ట్రీకి వచ్చిన పేరు వస్తుంటుంది, కొంచెం సక్సెస్ పేరు పెట్టుకోవచ్చు. మిమ్మల్ని ఏం పేరు పెట్టుకోవచ్చు? ఆహా కృష్ణ డైరెక్టర్ అని పెట్టుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏం లేకపోవచ్చు, బట్ నేను యాజ్ అ ఫెయిల్యూర్గా బికమింగ్ మోర్ సక్సెస్ కదా. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సీనియర్స్ నన్ను ర్యాగింగ్, షార్ట్ ఫిల్మ్ చేస్తామని అటకరించేవారు, తీసి చూపించాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆహాలో డాక్యుమెంటరీ మూవీ తీసి చాలా సక్సెస్ని అందుకొని చాలా హ్యాపీగా ఉన్నారండి. తనే మన కృష్ణ గారు. రామ్ అయోధ్య అనే డాక్యుమెంటరీ మూవీని తీయడం జరిగింది, ఫిలింని. ఆ ఫిలిం ఆహాలో చాలా మంచి సక్సెస్ని సాధించింది. ఆ సక్సెస్ ఏంటిదో, ఎలా వాళ్ళకి ఆలోచన వచ్చింది, తన మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే. రామ్ అయోధ్యలో మీరు వెళ్ళడం, షూటింగ్ చేయడం అంటే మనం నిద్రిస్తాం కూడా, పడుకోవడం జరుగుతుంది. అప్పట్లో ఏమన్నా కలలో రాముడు అవతారం కానీ అలాంటివి ఏమైనా కనిపించాయా? నాకు యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మేము లక్ష్మణ్ కిల్లా అని షూట్ చేసాం. షూటింగ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత లక్ష్మణ్ కిల్లా అని చెప్పిన ఎవరు నమ్మరు కానీ, బట్ అది ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఓకే, నమ్మకం గురించి కాదు, నేను ఎంత ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. షూటింగ్ అయిపోయింది, బాగా వచ్చింది. మేము షూటింగ్ ఎంత కంప్లీట్ చేసుకుని, ఈ కెమెరామ్యాన్, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముందే వాళ్ళు ఏదో పని ఉంది వెళ్ళిపోయారు. మేము ఏంటంటే రిలాక్స్గా 2 days ఉందామని ఎక్స్ట్రా ఉన్నాం. ఉన్నప్పుడు రామ మందిరం దర్శనం చేసుకోవడానికి ఉన్నప్పుడు లక్ష్మణ్ కిల్లా అని మేము ప్లేస్ షూట్ చేసాం. లక్ష్మణుడు. సో నైట్ 9 అయిందండి. 9 అవుతున్నప్పుడు యాక్చువల్గా మనం వింటూ ఉంటాం ఏంటంటే, ఎక్కడైనా రామాయణం ఇప్పుడు అయోధ్యలో కూడా మీరు చూస్తే ప్రతి ఇంట్లో, ఇక్కడ మనకు రామాలయాలు ఉన్నట్టు ప్రతి ఇంట్లో ఒక ఐడల్స్ ఉంటాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ప్రతి ఇంట్లో అండి. అది నేను షాక్ అయ్యా చాలా. యాక్చువల్గా అది మీకు కవర్ చేసాం కొన్నిట్లో. ఇందులో అసలు మేము షాక్ అయింది అదే. ప్రతి ఇంట్లో ఎప్పుడూ ఆ నామం జపం చేస్తూనే ఉంటారు, స్మరిస్తూనే ఉంటారు అయోధ్యలో. అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్కడ మనం చూడం కదా, ఇంట్లో ఎక్కడో ఉంటాయి, ఎక్కడ ఇంట్లో పెట్టుకుంటారు. అయోధ్యలో అలా అందరి ఇంట్లో ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏంటంటే రాముడే ఇంకా వాళ్ళకి ఇంకా ఎవ్రీథింగ్. సో అలా లక్ష్మణ్కి వెళ్ళాలి ఏంటంటే ఎప్పుడు 24/7 రామనామం భజన చేస్తూ ఉంటారు. సో లోపల రామాయణం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ పూట రామాయణం గురించి చెప్తారు. ఎవరో ఒక వ్యక్తి చెప్తారు, అందరూ కూర్చుంటారు, వింటారు రామాయణ కథ గురించి మొత్తం. అవుతున్నప్పుడు రామాయణం గురించి ఎక్కడైతే మాట్లాడతారో హనుమంతుడే డైరెక్ట్గా వచ్చి వింటారు అనేది చాలామంది దగ్గర నేను విన్నాను. హనుమంతుడే అక్కడ ఉండి, ఎందుకంటే రాముడే కదా తనకి బిగ్. సో హనుమంతుడు అక్కడ ప్రెజెన్స్ ఉంటుందని విన్నాను నేను. సో అలానే నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, మేము అప్పుడే ఒక అమ్మాయి టైప్ లాగా, ఒక ఇలాగా ముసుగు టైప్ లాగా ఉన్నదన్నమాట. రామాయణం లోపల జరుగుతున్నట్టు గేట్ బయట తను ఇలా హ్యాపీ ఫీల్ అవుతూ, నాకు ఫేస్ లైట్ అంత కనబడలేదు, హ్యాపీ ఫీల్ అవుతూ ఇలా తల ఊపుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ బయటను ఒక అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 20 years అలా ఉంటాయి కనబడ్డారు. 20 years అంతే. నేను ఏంటి ఎలా విచిత్రంగా ఉందో, మేము మాట్లాడుకుంటూ మేము నార్మల్గా వెళ్తున్నాం బయటికి. మా వెనకాలే వచ్చారు యాక్చువల్గా, కానీ నాకు ఫేస్ లైట్, అక్కడ లైట్స్ తక్కువ ఉంటాయి ఆ టైంలో, మాకు కనబడలే. వస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ మా సార్కి చెప్తున్నా, ఆవిడ ఎవరో వెనకాల వస్తుంది, రామాయణ కథ అది వింటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఏంటి, సార్తో డిస్కస్ చేస్తున్నా. అలా చాలామంది ఉంటారు, అయోధ్య కదా ఇది, మనం అంటే భక్తి తక్కువ ఉంటుంది కానీ నార్త్ అయోధ్యలో అంటే భక్తి ఎక్కువ ఉంటుంది, సో నువ్వు అది సర్ప్రైజ్ ఫీల్ అవ్వట్లే అని అన్నారు. నేను చూస్తున్నా, సార్కి చెప్తున్నా మా వెనకాల వస్తూ ఇటు వెళ్ళడానికి గోడ ఉంది. అవును, అక్కడ ఆవిడ తక్కువని పారిపోవడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, చాలా డిస్టెన్స్ స్ట్రెచ్ ఇలా ఉంటుంది. నేను సార్కి చెప్తున్నాను చూడండి సార్ అంటే నేను అప్పటికి చూసి చెప్తున్నా, మళ్ళీ సార్ని చూపిస్తూ వెనక్కి తిరిగినప్పుడు ఆవిడ లేదు. అది నిజంగా మిరాకిల్. అది నాకు అసలు అది అనిపించలే. అంటే అక్కడ ఎవరైనా అక్కడ యాక్చువల్లీ చోటి దేవికలు అని చెప్పి మనకి గ్రామ దేవతలు ఎలాగో అయోధ్యకు ఉంటారు. అమ్మవారే వచ్చిందో, హనుమంతుడు వచ్చారో ఏమో మాకు తెలియదు కానీ, బట్ అది నాకు అప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అబ్బో,
ఎందుకంటే నిజంగా అది. అవును. వింటుంటేనే కానీ ఇలా షాక్ ఉంటే అయిపోయారు కదా మీరు నేను అసలు. షాక్ అయ్యా. సార్ అంటే సార్ కూడా చూసి అంటే ముందు మా వెనకాల వస్తున్నప్పుడు గుడి లోపల చూసారు అతను కూడా. హుహు. నేను చూసాలే ఆవిడ ఏదో చిన్నపిల్ల అని అన్నారు. హ్మ్. బట్ మేమిద్దరం మళ్ళీ చూసేసరికి ఆవిడ కనబడలేదు. అది. నేను మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చూసా. హ్మ్. బ్యాక్‌కెళ్ళి చూసి ఎక్కడ కనబడలేదు ఆవిడ. లేదు. ఓకే. అదొక అదృష్టం అని. అదొక అదృష్టం అమ్మవారో లేదా సరియు మాతో, ఆ! సరియు నది అమ్మవారు కదా! అవును. సో, సరియు మాత వచ్చిందో ఏమో మాకు తెలీదు. అదే. సో, అప్పుడు మేము అనుకున్నాం. వి ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఆ! బికాజ్ అప్పటినుంచి నాకు మనసులో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నాకు వెరీ ఇంపార్టెంట్. బికాజ్ సక్సెస్ అన్నిటికన్నా చాలా పద్ధతిగా, చాలా మంచి ప్రాజెక్ట్‌ని మనం తీసాం. ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. చాలామంది తెలియని విషయాలు ఇందులో నేర్చుకోవచ్చు. తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అయోధ్యలో ఇన్ని ప్లేసెస్ చూడాలని చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 16 గుణాల గురించి, రాముడి గుణాల గురించి, గుణవంతుడు, విద్యావంతుడు, సత్యవాక్పాలకుడు ఇలా కొన్ని గుణాలు ఉన్నాయి. 16 గుణాలు. ఈ గుణాల గురించి మనం ఎంత బాగా డెరైవ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే మన లైఫ్ స్టైల్ మనమేమి శ్లోకాలు, మనమేమి పూజలు, గంటలకు చేయక్కర్లేదు దాన్ని. అదే. అలాంటి కొన్ని సింపుల్ టర్మ్స్ మనం తెలుసుకోగలిగితే రాముడు లైఫ్‌లో తను హ్యూమన్ బీయింగ్‌గా వచ్చారు కదా! సో, ఆ హ్యూమన్ బీయింగ్ మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి తన గురించి తెలుసుకుంటే, ఆ గుణాల గురించి మన లైఫ్ స్టైల్‌లో మార్చుకోవచ్చు. ఆ! అడాప్ట్ చేసుకోవాలి జనరేషన్ ప్రెజెంట్. అదే మీ ఇన్ఫర్మేషన్ ఇందులో పెట్టాం. అదే. సో, అందుకు మంచి థాట్‌తో మేము స్టార్ట్ చేసాం అనేది నాకు ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్ ఎవరికీ చెప్పలేదు అదే. ఇప్పటిదాకా. సూపర్. ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ బయటికి చెప్పాను. అదొక బ్లెస్సింగ్స్. ఎందుకంటే నేను అంతే. చెప్పడం ఎందుకంటే నా పెద్దగా ఎవరు నమ్మరండి. ఏముంది అవును. అంటారు కానీ బట్ ఎవరి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌కి వాళ్ళకి అర్థమవుతది. అవును. నమ్మినా నమ్మకపోయినా మాకు అర్థమవుతది. పర్సనల్‌గా నాకు అర్థమైంది. ఓకే. సో, అప్పుడు మేము ఫీల్ అయ్యాము. ఓకే. మంచి ఇన్ఫర్మేషన్ మేము తీసాము. మంచి ప్లేస్‌కి వెళ్తది ఏదో ఒక రోజు ఆ! అనేది మేము అనుకున్నాం. సూపర్. ఇంకా మళ్ళీ 'ఆహాలో' అయిపోయింది ఇది డాక్యుమెంటరీ ఫిల్మ్. మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఎప్పుడు చూడాలి మీ మూవీస్? ఎన్ని డేస్‌లో చూడొచ్చు? ఎన్ని మంత్స్‌లో చూడొచ్చు? ఏమంటే ఫిలిం మనం అనుకుంటాం కానీ తీసి బయట రిలీజ్ అయ్యేసరికి ఇంత టైం పడతది. అది అదే. 2 ఏళ్ళు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. బట్ వితిన్ షార్ట్ టర్మ్ నేనేమనుకుంటున్నానంటే ఒక 1 ఇయర్‌లో ఎలా అయినా మనం ప్రాజెక్ట్స్. చూపించాలి. కమర్షియల్ సక్సెస్ కొట్టాలి అనేది నా నా ఇంటెన్షన్, నా ప్రయత్నం. ఓకే. సో, అది ఏమవుతదని చూడాలంతే. బట్ చూద్దాం. వి హావ్ ఆల్రెడీ బిగ్ ప్లాన్స్ అండ్ ప్రొడ్యూసర్ స్టాక్స్ అవన్నీ అవుతున్నాయి. సో, చూడాలండి ఇంకా కన్ఫర్మేషన్స్ మోస్ట్‌లీ ఇయర్ ఎండింగ్ లోపే మేము ఒకటి కొత్తది షూట్ చేసి రిలీజ్ చేయాలని మా ప్లాను ఆల్రెడీ. స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిందండి. ఓకే. అన్నీ ఎవ్రీథింగ్. సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మంచి మచ్ మంచి అండి. సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సోషల్ పోస్ట్ ఇలా పిలిచి ఏంటంటే మనకేంటి ఇన్ఫర్మేషన్స్ ఎలా అవును. తెలుసుకోవడం, నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేసి Yes. బయట చెప్పడం. దీనివల్ల ఏంటంటే ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆహాలో ఖచ్చితంగా చూస్తారు. రామాయణాన్ని చూస్తారు. కంపల్సరీ చూసి చూస్తాను. ఇంకా తెలుసుకుంటారు Yes. అనేది మంచి విషయం. Yes. దానికి రియల్లీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు Thank సోషల్ you. పోస్ట్ అండ్ Welcome. యూ. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు.